హాయ్! హలో! నేను మీ అనుష. వెల్కమ్ టు బేబీ అండ్ బాయ్స్. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళైతే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఈ మధ్య మేము గుజరాత్ ట్రిప్ వెళ్ళడం జరిగింది. అది ఆల్రెడీ తెలిసిందే. సో, తెలియని వాళ్ళు ఉంటే నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తాను. ఇందులో కూడా ట్యాగ్ చేస్తాను. తప్పకుండా చూడండి. డే 1, డే 2 ఇవన్నీ వీడియోస్‌ని పోస్ట్ చేయడం జరిగింది. డే 3కి వచ్చేసాము మా ట్రిప్‌లో. సో, ఇదొచ్చేసి మేముంటున్న రిసార్ట్‌లోదండి. లెమన్ ట్రీ రిసార్ట్‌లో మార్నింగే బ్రేక్‌ఫాస్ట్ కోసం మేము రెడీ అయిపోయాం. సో, ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ అయితే చాలా బావుందండి. అన్నీ అరేంజ్ చేశారు వీళ్ళైతే. మోస్ట్‌లీ అన్ని టైప్స్ ఆఫ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే ఉన్నాయి. ఇంకా విత్ జ్యూస్‌తో సహా. సో, నెక్స్ట్ అయితే పిల్లలు మేము ఫుల్‌గా ఇంకా లాగిచ్చేసాము. మళ్ళీ నెక్స్ట్ ప్రిపేర్ అయిపోవాలి కదా! నెక్స్ట్ వెళ్ళాలి కదా! సో, అందుకని మేమైతే ఫుల్‌గానే తినేసాం. ఆ రోజైతే ఒక స్పెషాలిటీయే ఉందండి. అది కూడా నేను పోస్ట్ చేస్తున్నాను చూడండి. వీడియోనా? వీడియో. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. అరే ఇలా 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 హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ పండు. మీరు అనండి హ్యాపీ మ్యారేజ్. మీరిద్దరు ఎస్ అండి. ఆ రోజు మా మ్యారేజ్ యానివర్సరీ థర్డ్ డే అవ్వడం ట్రిప్లో మాకైతే చాలా థ్రిల్గానే ఉంది. ఇంకా వీళ్ళు ఈ రిసార్ట్ వాళ్ళైతే లెమన్ ట్రీ రిసార్ట్ వాళ్ళైతే మాకు చిన్నగా ఇలా బ్రౌన్ కేక్తో ఇంకా సెలబ్రేషన్స్ని స్టార్ట్ చేశారు. సో మాకైతే థ్రిల్గా అనిపించింది. అనుకోకుండా వాళ్ళకి మా మ్యారేజ్ యానివర్సరీ ఉందని చెప్పడం వల్ల, తెలియడం వల్ల ఇలా అప్పటికప్పుడు అరేంజ్ చేశారండి. సూపర్గా అనిపించింది. నాకే కాదు మా పిల్లలకి ఇంకా హ్యాపీగా అనిపించింది. కేక్ కటింగ్ లేకుండా ఉంటుందేమో అని అన్నట్టుగా ఫీల్ అయ్యారు. బట్ మార్నింగే మేము ఇలా కేక్ కటింగ్తో మా డేనైతే ఆ రోజు ఫుల్గా ఎంజాయ్ చేస్తూ మా మ్యారేజ్ డే రోజు మంచిగా అనిపించింది. సో ఫుల్గా థ్యాంక్స్ చెప్పాల్సి వచ్చింది వాళ్ళకి. సో ఇలాంటి మూమెంట్స్ని కొన్నింటిని మర్చిపోకూడదు. ఇలాంటి క్యాప్చరింగ్ చేసుకుంటూనే ఉండాలి. సో నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకా స్విమ్మింగ్ పూల్ దగ్గర అయితే ఆర్యాన్ష్ అలాగే నిల్చొని ఉన్నాడు. ఎందుకో తెలుసా, ఇంకా ఆర్యాన్ష్కి అలా స్విమ్మింగ్ పూల్లో ఆడియలేదని చాలా కోపంగా ఉన్నాడు. ముందు రోజు ఇంకా చాలా టైర్డ్ అయిపోయి వచ్చి పడుకుండిపోయాం. సో నెక్స్ట్ డే కూడా మళ్ళీ వెళ్ళిపోయే టైం అయ్యింది. సో అందుకని ఇంకా ఏదో అలా మేనేజ్ చేసేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికనేది చెప్తాను. సో నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకా కవ్యాన్ష్ ఎక్కడ ఎక్కాడు అని అనుకుంటున్నారా? ఇదేం వెహికల్ అనుకుంటున్నారా? దీన్నే అండి చెప్తారు జటక అంటారు. ఈ జటక అనేది ఏంటంటే గుజరాత్లో అంటే చాలా ఫేమస్గా చెప్తారు. ది ఫేమస్ అనే వెహికల్ అనే చెప్పాలి. ఎందుకంటే చాలా చిన్న వాటికైనా పెద్ద వాటికైనా ఈ జటకాలోనే అన్ని వీటిలో వేసేసుకొని వీళ్ళు అన్ని ఒక ఊరి నుంచి ఒక ఊరికి అలా ట్రావెలింగ్ చేస్తూ ఉంటారట. సో అనుకోకుండా మేము ట్రావెల్ అవుతూ ఉంటే ఈ జటక కనిపించేసరికి మా డ్రైవర్ ఆపేసి ఇంకా కవ్యాంష్ని అలా ఎక్కిచ్చేసాడు. తను వెళ్తూ ఉండి అలా తర్వాత కాసేపు అయ్యాక ఇంకా దించే ముందు మళ్ళీ ఆర్యాన్ష్ని కూడా ఇలా ఎక్కించడం జరిగింది. సో వాళ్ళిద్దరు కలిసి అలా ఎంజాయ్ చేస్తుంటే మాకు కూడా సూపర్గా ఉందండి. సో నెక్స్ట్ అయితే మా ట్రావెలింగ్ అంతా వెళ్తున్నంతసేపు అరేబియా సముద్రం యొక్క అందాలను చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఆ ఫీల్ని మేము పొందుతూ మేమైతే చాలా బాగా ట్రావెలింగ్ చేసాం. మాదాపూర్ ఊర్లో ఉన్నాం మేము. ఇది వచ్చేసి ఇక్కడ కృష్ణుడికి రుక్మిణీదేవికి కళ్యాణం జరిగిందట. అందుకని మా డ్రైవర్ ఇక్కడికి తీసుకొచ్చాడు. ఎందుకంటే మా మ్యారేజ్ డే ఈరోజు కాబట్టి కొంచెం ఆ ఇన్సిడెంట్ ఈ ఇన్సిడెంట్ రెండు మ్యాచ్ అవుతాయి. కొంచెం అలాంటి ఎక్స్పీరియన్స్ మేము చేయొచ్చు అని ఇలా మా డ్రైవర్ తీసుకొచ్చాడు. ఇక్కడ ప్లేస్ చాలా బాగుంది. ఏమంటారు? మీకు నచ్చిందా? చెప్పండి. కృష్ణుడికి రుక్మిణికి కళ్యాణం జరిగినందుకు ఈ ఊరికి మాదాపూర్ అని పేరు వచ్చిందంట. అప్పటి నుంచే మాధవుడు. చెప్పండి. మాధవుడు అనే పేరు ఈ ఊర్లో మాధవపూర్ దగ్గర పెట్టింది కాబట్టి
అని అలా వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది మాకు ఈరోజు ఈ ప్లేస్ చూస్తుంటే. నిజంగా వెనక బ్యాక్గ్రౌండ్లో శివయ్య కనిపిస్తున్నాడు, ప్లస్ అదేవిధంగా మాధవుడు ఉన్న ప్లేస్ సూపర్గా అదిరిపోయింది. నిజంగా అయితే ఈ బీచ్ అయితే చాలా సూపర్గా ఉందండి. ఈ మాధవపూర్ ఊరిలో ఈ బీచ్ అనేది మాధవపూర్ బీచ్ అని అంటారు ఇక్కడ. సో ఇక్కడ హిస్టరీ పరంగా అయితే శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి కళ్యాణం జరిగింది. సో అప్పటి నుంచి శ్రీకృష్ణుడికి మాధవుడు అనే పేరు కూడా వచ్చిందట. అయితే ఈ కృష్ణుడు రుక్మిణీదేవి పెళ్ళి జరగడం కూడా ఒక వింతగానే జరిగింది. ఎందుకంటే అప్పట్లో రుక్మిణీదేవి అన్నగారు ఒప్పుకోలేదట. సో అప్పుడు కృష్ణుడు రుక్మిణీదేవిని కిడ్నాప్ చేసి మరి ఈ మాధవపూర్ ఊరిలో కళ్యాణం జరగడం జరిగింది. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీకు. ఈ మాధవపూర్ బీచ్ అనేది చాలా విశిష్టంగా, చాలా అందాలకి చాలా మంచి ప్లేస్ అనే చెప్పాలి. చాలా బాగుంటుంది ఈ బీచ్ అయితే. సో అప్పటి నుంచి ఈ బీచే కాదండి, ఈ ఊరి యొక్క విశిష్టత కూడా శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి కళ్యాణం జరిగినందుకు ఇక్కడ మాధవపూర్లో మాధవ రాయ్ అనే గుడి కూడా కట్టారంట. 15వ శతాబ్దంలో మాధవ రాయ్ అనే టెంపుల్ ఒకటి కట్టి అక్కడ కృష్ణుడి యొక్క మేళ జరుగుతుందంట ఎవ్రీ ఇయర్. అది కూడా మార్చ్ నెలలో జరుగుతుంది. ఏప్రిల్ నెలలో ఇక్కడ పెద్ద ఎత్తున మేళ జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ పెళ్ళైన వాళ్ళు కానీ పెళ్ళి కాబోయే వాళ్ళు కానీ ఇక్కడ వచ్చి ఆ మేళలో పార్టిసిపేట్ చేస్తారట. కృష్ణుడి యొక్క అనుభూతుల్ని, కృష్ణుడి యొక్క అప్పుడులో జరిగిన కళ్యాణాన్ని తలుచుకుంటూ ఇక్కడ చాలా పెద్ద ఎత్తునే చేస్తారంట. ఈ బీచ్కి కూడా దగ్గరలోనే ఉంటుంది ఆ టెంపుల్. మేము అనుకోకుండా వెళ్ళలేదు. సో మీరు వెళ్ళారనుకోండి, తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి శ్రీకృష్ణుడిని, రుక్మిణీదేవిని. సో మాకైతే యానివర్సరీ రోజు ఇలా మా డ్రైవర్ అనుకోకుండా తీసుకువెళ్ళారు కాబట్టి మాకైతే ఎంత ఎంజాయ్ చేసామో, అసలు ఎంతసేపు తలుచుకున్నామో. ఇప్పటికీ మా డ్రైవర్ని మేము తలుచుకునే ఉంటున్నాము. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి ప్లేసెస్ని మాకు తెలియకుండా వాళ్ళు ఇచ్చినప్పుడు, వాళ్ళకి తెలిసినప్పుడు ఇస్తుంటే ఆ డేని మనం అలా స్పెండ్ చేస్తుంటే ఎంత బాగుంటుందో కదా. సో అలాంటి ప్లేసెస్ని మిస్ అవ్వకుండా మాకు బీచ్లో బాగా స్పెండ్ చేసాం. ఓన్లీ ట్రిప్ డివోషనల్ ట్రిప్ లాగా అవ్వకుండా మా యానివర్సరీ రోజు ఇలా బీచ్లో స్పెండ్ చేస్తుంటే మాకైతే ఆ రోజు డేని మర్చిపోలేకుండా ఉన్నామండి. పిల్లలే కాదు, మేము కూడా ఫుల్గా ఎంజాయ్ చేసాము. బీచ్ అందాలని మరొకసారి మేము లాస్ట్ ఇయర్ ఎలా స్పెండ్ చేసామో ఈ ఇయర్ కూడా అంతకంటే ఎక్కువనే స్పెండ్ చేసాం. చూస్తున్నట్లయితే మీకు అక్కడ నది యొక్క వాటర్ అనేది వచ్చేసి ఇక్కడ అరేబియా సముద్రంలో కలిసిపోతున్నట్లుగా కనిపిస్తుంది. సో మొత్తం వాటర్ అనేది ఆల్రెడీ నేను సోమనాథ్లో చూపించినట్టుగానే నది యొక్క 3 నదుల ప్రవాహాన్ని సముద్ర తీరంలో త్రివేణి సంగమం దగ్గర చూపించడం జరిగింది. ఆల్రెడీ నేను పోస్ట్ చేస్తాను, ఇందులో కూడా చూడండి తప్పకుండా. సో ఈ బీచ్లో అయితే చాలా టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయండి. కొంగలు ఉన్నాయి, ఇంకా చిన్న చిన్న బర్డ్స్, అలా పెద్దవి. చాలా పిల్లలు అయితే వాటి దగ్గరికి వెళ్ళిపోతున్నారు, ఆడుకుంటున్నారు, అలా స్పెండ్ చేశారు. సో నెక్స్ట్ అయితే ఈ పిల్లలు ఇంకా శాండ్లో చాలాసేపు ఆడుకున్నారు. ఇక్కడ ఇసుక కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంది. సో కొన్ని అయితే గ్యాదర్ చేసుకున్నారు. ఏంటో తెలుసా అండి, షెల్స్ దొరికాయి వాళ్ళకి, గవ్వలు అలాంటివి ఇంకా తీసుకొని మళ్ళీ ఇంకా అవన్నీ తీసుకోవడం జరిగింది. పిల్లలు అయితే ఎంతసేపు స్పెండ్ చేస్తున్నారో నాకే అర్థం కాలేదు. ఆ రోజు ఆ సన్కి అంటే ఆ సన్లైట్కి చాలా ఎండగానే ఉంది. బట్ గుజరాత్ ట్రిప్ అంటేనే కొంచెం వేడిగానే ఉంటుందండి. బట్ సమ్మర్ అయితే నేను సేఫ్ అని చెప్పను. వెళ్తే మీరు నెక్స్ట్ అంటే వేరే వింటర్లో కానీ అట్లా వెళ్తే బెటర్ అని చెప్తాను. సో పిల్లలైతే నెక్స్ట్ ఇట్లా పిచ్చుక గూళ్ళు అని చెప్తారు కదా, ఇసుకతో అలా మొత్తం పిచ్చుక గూళ్ళలాగా చిన్నప్పుడు మనం ఆడుకునే వాళ్ళం కదా, అలాగా చెప్పేసరికి అలా ఆడుకుంటూ ఉన్నారు. సో మొత్తానికైతే మా డే ఆ రోజైతే మాధవపూర్ బీచ్లో ఎంత బాగా స్పెండ్ చేశామో, ఎలా గడిచిపోయిందో అసలు. ఎంత డివోషనల్ ట్రిప్లో కూడా ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్, అలాంటి మెమొరబుల్ ప్లేసెస్ని ఆ డే మా యానివర్సరీ రోజు జరుపుకోవడం నిజంగా చాలా బాగా అనిపించింది. నిజంగా చాలా సూపర్గానే అనిపించింది. నెక్స్ట్ అదే కంటిన్యూషన్ వీడియోని నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇది పార్ట్ 1 లాగానే. థ్యాంక్ యూ.